Hello, good evening everyone. Hope you all are safe. And in this video, I just want to cover the entire second unit of flat subject. That is theory of automata and formal languages. Second unit is all about regular expressions. Okay. So what is a regular expression and how we can find out how we can write the regular expression for the given language. అంటే ఒక లాంగ్వేజ్ ఇస్తే దానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి, ఓకే, ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని ఫైనైట్ ఆటోమేటా లాగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఓకే, ఒక ఫైనైట్ ఆటోమేటా ఇస్తే దాన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్గా ఎలా కన్వర్ట్ చేయాలి. ఇట్ అండ్ ఆర్డెన్స్ థీరం, we will see Arden's theorem in this unit. Okay, so all these concepts today I just want to cover it out because చాలా మంది స్టూడెంట్స్ ఆగస్ట్లో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నాకు కమెంట్ చేస్తున్నారు. సో అందుకని so this is all about so in this video I just want to cover the second unit, which is regular expressions. Okay, so actually what is a regular expression? సో జనరల్గా మనకి ఎక్స్ప్రెషన్ అంటే తెలుసు. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ జెడ్, దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్, వీ నో ఇట్. బట్ ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీలో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? జనరల్గా మనం లాంగ్వేజ్ అంటే తెలుసు కదా, మనం ప్రీవియస్ యూనిట్లో చూసాము. ఒక లాంగ్వేజ్కి ఫైనైట్ ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేయడం చూసాము. ఫర్ ఎగ్జాంపుల్, కన్స్ట్రక్ట్ ఎ ఫైనైట్ ఆటోమేటా ఫర్ ద లాంగ్వేజ్ వేర్ ఆల్ స్ట్రింగ్స్ షుడ్ ఎండ్ విత్ ఏ ఆర్ షుడ్ స్టార్ట్ విత్ ఏ ఎండ్ విత్ బి అన్నప్పుడు మనం ఏతో స్టార్ట్ అవ్వాలి, బితో ఎండ్ అవ్వాలన్నప్పుడు ఇన్ బిట్వీన్ వీ కెన్ గెట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్. రైట్? సో అలాంటి ఒక లాంగ్వేజ్ని సింపుల్ ఎక్స్ప్రెషన్ ఫామ్లో డిస్క్రైబ్ చేయడాన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, సో మనం చూద్దాం అసలు వాట్ ఈస్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. You can see the first point here. The language accepted by finite automata can be easily described by simple expression called regular expression. అర్థమైందా మీకు? ఇది మీకు అర్థమై ఉంటుంది అసలు ఇదేంటి యాక్చువల్గా. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లాంగ్వేజ్ ఉంది, వేర్ ఎ లాంగ్వేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఏ end with B. For example, one minute. It should start with A, end with B అన్నారు. ఒక లాంగ్వేజ్ దానికి ఫైనైట్ ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేయమన్నారు. ఫైనైట్ ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ప్రతి స్ట్రింగ్ షుడ్ స్టార్ట్ విత్ ఏ, ఎండ్ విత్ బి అన్నారు. సో ఇన్ బిట్వీన్ యూ కెన్ గెట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్. సో అలాంటప్పుడు దీన్ని ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లాగా ఎలా చూపించవచ్చు? సో ఇంత పెద్ద లాంగ్వేజ్ని మనం ఒక చిన్న రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లాగా డినోట్ చేయొచ్చు. ఏంటంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్ షుడ్ స్టార్ట్ విత్ ఏ, ఎండ్ విత్ బి అన్నారు. సో ఇన్ బిట్వీన్ యూ కెన్ గెట్ ఎనీ నంబర్ ఆఫ్ ఏస్ ఆర్ బీస్. సో హౌ వీ కెన్ రిప్రజెంట్ ఇట్? బై యూజింగ్ దిస్ ఏ ఆర్ బి హోల్ క్లోజర్. సో ఆ లాంగ్వేజ్ని మనం చిన్న ఎక్స్ప్రెషన్ లాగా డిస్క్రైబ్ చేస్తున్నాం. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్నే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. సో అదే ఫస్ట్ పాయింట్ అనమాట. సో ద లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ బై ఫైనైట్ ఆటోమేటా కెన్ బి ఈజీలీ డిస్క్రైబ్డ్ బై సింపుల్ ఎక్స్ప్రెషన్స్ కాల్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు రిప్రజెంట్ ఎనీ లాంగ్వేజ్. నేను ఇప్పుడే మీకు చూపించాను కదా, ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే. చాలా ఈజీగా మనం రిప్రజెంట్ చేయొచ్చు ఒక లాంగ్వేజ్ని. అండ్ ద లాంగ్వేజెస్ యాక్సెప్టెడ్ బై సమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ రెగ్యులర్ లాంగ్వేజెస్. ఓకే, మనకి మీరు చూసారు ఈ ఫ్లాట్లో చాలా టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. రెగ్యులర్ లాంగ్వేజ్ అని, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అని, కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని, అన్రిస్ట్రిక్టెడ్ లాంగ్వేజ్ అని చాలా ఉంటాయి. అసలు ఏంటి రెగ్యులర్ లాంగ్వేజ్ ఏంటి, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ ఏంటి అంటే, ఒక లాంగ్వేజ్ మనం ఫైనైట్ ఆటోమేటాతో రికగ్నైజ్ చేయగలిగితే, అంటే when a language can be recognized by the finite automata, that language called regular language. When a language
recognized by push down automata, that is called context free language. When a language is recognized by linear bounded automata, that is called context sensitive language. Okay, a language can be recognized by a Turing machine, that is called unrestricted language or రికర్సివ్లీ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఒక్కొక్క ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ని ఒక్కొక్క టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు. సో ఇక్కడ మనకి ఫైనైట్ ఆటోమేటా కాబట్టి ఫైనైట్ ఆటోమేటా రికగ్నైజ్ చేసే లాంగ్వేజ్ని ఏమంటారంటే రెగ్యులర్ లాంగ్వేజ్ అంటారు. సో రెగ్యులర్ లాంగ్వేజెస్ కెన్ బి represented with some regular expressions. So just now we have seen. ఓకే, సో ఈ పాయింట్ వల్ల మీకు ఏమర్థమైంది అంటే ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి మనం ఫైనైట్ ఆటోమేటా డ్రా చేయొచ్చు, ఒక ఫైనైట్ ఆటోమేటా నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. ఓకే, ఈ రెండింటి నుంచి ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ డిఫైన్ చేయొచ్చు. ఇదంతా ఏదో ఎలా అంటారు, ఏదో అంటారు కదా, పెద్ద గేమ్ లాగా అనిపిస్తుంది మీకు, కానీ చాలా సింపుల్ లాజిక్. ఇక్కడ ఏం ఉండదు, పెద్ద కష్టమే ఉండదు. ఫైనైట్ ఆటోమేటా అంటే we can write regular expressions and we can generate regular languages. దీనికి మళ్ళీ ఒక గ్రామర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ గ్రామర్. సో రెగ్యులర్ గ్రామర్ ఇక్కడ ఈ ఫ్లాట్ సిలబస్ లో టచ్ చేయలేదు కాబట్టి రెగ్యులర్ గ్రామర్ గురించి నేను మాట్లాడట్లేదు. సో లాంగ్వేజెస్ accepted by some regular expressions are called as regular languages. Okay, so that is a regular expression can also be described as a sequence of pattern that defines a string. మీకు ఇప్పుడు చెప్పాను కదా, it should start with A end with B అని. అంటే ఏంటి, ఒక్కొక్క స్ట్రింగ్ మనం డిఫరెంట్ గా రాయొచ్చు, బట్ ఇట్ షుడ్ సాటిస్ఫై ద కండిషన్. ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఏ ఎండ్ విత్ బి అన్నట్టు, అంతే. సో అంతే, ఇంకా మీకు ఎక్కువ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్లీజ్ రిమెంబర్ ద మెయిన్ ఇంపార్టెంట్ 3 points, దట్స్ ఇట్. సో అక్కడ అసలు మనం ఎక్కడ యూజ్ చేస్తాం రియల్ టైంలో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే స్ట్రింగ్ సర్చింగ్ అల్గారిథమ్స్ లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు గూగుల్లో ఒక క్వరీ ఇచ్చారనుకోండి, ఫైండ్ అవుట్ ద పీపీటీస్ ఫర్ ఫ్లాట్ సబ్జెక్ట్ అని మీరు ఒకటి ఇచ్చారనుకోండి, ఆ క్వరీ మీరు ఇచ్చిన క్వరీ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ డివైడ్ ఇన్ టు టోకెన్స్. దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ టోకెన్, ఏ డాక్యుమెంట్ లో ఒక టోకెన్ దొరికినా కూడా, టోకెన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫైనైట్ ఆటోమేటా ఇచ్చారు మీ క్వరీలో, ఫైనైట్ అనేది ఒక టోకెన్, ఆటోమేటా అనేది ఒక టోకెన్. సో డేటాబేస్లో, గూగుల్ డేటాబేస్లో చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఏ డాక్యుమెంట్లో ఫైనైట్ టోకెన్ దొరికినా ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటుంది. ఏ డాక్యుమెంట్లో ఆటోమేటా టోకెన్ దొరికినా అవన్నీ తెచ్చి దగ్గర పెట్టుకుంటుంది. ఈ రెండింటిని మ్యాచ్ చేసి ఫైనల్గా స్ట్రింగ్ సర్చింగ్ ఆల్గారిథం అనేది ఒకటి అప్లై చేస్తాం అనమాట అన్ని డేటాబేస్ మీద, రికార్డ్స్ మీద. దెన్ ఫైనల్గా మనకు ఒక 10 లింక్స్ వస్తాయి. ఆ 10 లింక్స్లో మనకు కావాల్సిన లింక్ ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది రిజల్ట్. ఓకే, so to find out the match character combinations or string searching algorithms lo manam ee regular expressions use chestam. Hope you got it. And ikkada chinna examples ivanni already మనం డిస్కస్ చేసాము ఫస్ట్ యూనిట్ లో. క్లోజర్ అన్నమాట. ఇప్పుడు ఎక్స్ క్లోజర్ హోల్ స్టార్ ఉంది కదా, దీన్ని క్లోజర్ అంటారు. ఎక్స్ క్లోజర్ అంటే ఏంటంటే ఇది ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎక్స్ క్లోజర్? 0 or more occurrences of x. So in the place of x you can write any alphabet, a closure or b closure or ఏదైనా రాయొచ్చు. So it can generate the set of strings are epsilon. This is epsilon symbol, x, double x, triple x, 4x, 5x and so on. 0 or more occurrences of x. 0 occurrence means మనకి ఇక్కడ 0 రాయము, ఎప్సిలాన్ రాస్తాం. అలాగే మనకి పాజిటివ్ క్లోజర్ ఎక్స్ ప్లస్ అంటే పాజిటివ్ క్లోజర్. ఈ ఎక్స్ పాజిటివ్ క్లోజర్ అంటే మనకి ఎప్సిలాన్ ఉండదు, అట్లీస్ట్ 1 అకరెన్స్ ఆఫ్ ఎక్స్. సో దట్ మీన్స్ 1 or more అకరెన్సెస్ ఆఫ్ ఎక్స్, అంటే 1 ఎక్స్ కంపల్సరీ ఉండాల్సిందే. ఇట్ షుడ్ స్టార్ట్ విత్ 1, అట్లీస్ట్ 1 ఆల్ఫాబెట్, ఎప్సిలాన్ ఉండకూడదు. ఓకే, ఇదంతా ఎగ్జాంపుల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనే దానికి. అండ్ ఇక్కడ చిన్నవి రాసాను నేను మీకు ఈజీగా అర్థం అవడానికి. చిన్న రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రాసాను. Write a regular expression for the language accepting all combinations of A's. All combinations of A's అంటే మనం జస్ట్ ఇక్కడ చూసాం 0 or more occurrences of X అని. ఇదే సేమ్ 0 or more occurrences of A. Okay, so what we will get, the regular expression is A closure. So all combinations of A's means
A may be 0, single, double, and so on. So if A is appearing 0 times means it is a null string. We are representing with epsilon. Okay, epsilon, A, double A, triple A, 4A, 5A, 6A, 7A, and so on. సో ఈ స్ట్రింగ్స్ కాంబినేషన్స్ అన్ని మనం సింపుల్ గా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో రిప్రజెంట్ చేయొచ్చు. అదేంటంటే ఏ క్లోజర్. సో ఈ ఏ క్లోజర్ అంటే ఏంటంటే దిస్ ఇస్ క్లీన్ క్లోజర్ అనమాట. ఏ స్టార్ ఈస్ కాల్డ్ క్లీన్ క్లోజర్ ఆఫ్ ఏ. ఓకే, అండ్ the language accepting all combinations of it is also one more problem. Write a regular expression for the language accepting all combinations of a's except the null string. అంటే మనకి ఏంటి, సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ లో ఎప్సిలాన్ ఉండకూడదు. ఎప్సిలాన్ ఉండకూడదు, అట్లీస్ట్ 1 a ఉండాలంటే we already have seen it, that is a plus positive closure. This is a positive closure. So this set indicates that there is no null string, so we can denote regular expression as a positive closure. So try to understand, it is very very simple. ఒక్కొక్కసారి మీకు ఎగ్జామ్ లో లాంగ్వేజ్ ఇచ్చి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయమంటారు, అలాంటప్పుడు మీకు ఇది ఈ సెషన్ యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద లాంగ్వేజ్ యాక్సెప్టింగ్ ఆల్ ద స్ట్రింగ్స్ కంటైనింగ్ ఎనీ నంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్. సో ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఏస్ రావచ్చు, నెంబర్ ఆఫ్ బీస్ రావచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ కంబైన్డ్ గా రావచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఏ ప్లస్ బి హోల్ క్లోజర్. సో ఈ ఏ ప్లస్ బిని ఏఆర్బి హోల్ క్లోజర్ గా కూడా రాయొచ్చు. దిస్ ఏ ప్లస్ బి కెన్ ఆల్సో బి represented as A or B whole closure. So A or B whole closure is nothing but any number of A's and B's, the combination of A's and B's. So I hope you got it. Right, now we'll move to the next one. సో నా మీకు ఒక చిన్న అసైన్మెంట్ లాగా ఇది ఏంటంటే write the regular expression for the language accepting all the strings which are starting with 1 ending with 0. సో ఇది ఒక చిన్న అసైన్మెంట్ లాగా, it should start with 1 end with 0. in between you can get any number of zeros and ones. అంటే ఎలా రాస్తాం ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాం, it should start with 1 end with 0. in between you can get any number of zeros and ones. any number of zeros and ones మనం జస్ట్ ప్రీవియస్ స్లైడ్ లోనే చూసాం కదా. ఎనీ కాంబినేషన్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ అంటే మనం ఏం రాసాం, ఏ ప్లస్ బి హోల్ క్లోజర్ అని. కానీ ఇక్కడ మనకు ఆల్ఫాబెట్స్ ఏమున్నాయి, 0, 1. సో హియర్ యూ కెన్ రైట్ 0 or 1 whole closure. So this is the answer for this language. Write the regular expression for the language accepting all the strings which are starting with 1 ending with 0. in between you can get any number of zeros and ones. వాళ్ళు చెప్పలేదు మనకి ఇన్ బిట్వీన్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ లేవు కదా మేడం, ప్రాబ్లమ్ లో ఇవ్వలేదు కదా మేడం అంటే ఇవ్వలేదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్ షుడ్ స్టార్ట్ విత్ 1 ఎండ్ విత్ 0 అన్నప్పుడు మనకు ఓన్లీ 1 0 ఒకటే ఉండదు కదా. వీ కెన్ రైట్ 1 1 0 ఆల్సో, వీ కెన్ రైట్ 1 0 0 ఆల్సో. అంటే ఈ 1 0 మధ్యలో ఏమైనా రావచ్చు కదా, ప్రతి స్ట్రింగ్ మనం యాక్సెప్ట్ చేయాలి కదా కండిషన్ సాటిస్ఫై చేస్తూ. So in between you can get 0 or 1, any number of zeros and ones. So this is the answer for this problem. Okay, hope you got it. సో ఇలా చిన్నవి మీరు అసైన్మెంట్స్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్లాట్ మీరు వింటే రాదు, ప్రాక్టీస్ చేయండి ప్లీజ్. ఒక ప్రాబ్లం చెప్పగానే ప్రాక్టీస్ చేయండి. ఇది ఇంకొకటి, write the regular expression for the language starting and ending with A and having any combinations of B's in between. Any combinations of B's అంటున్నారు, any combinations of A's and B's అనట్లేదు. సో దీనికి ఎలా రాస్తాం, what is the answer for this? Write the regular expression for the language starting and ending with A. సో స్టార్టింగ్ ఏ ఉండాలంట, ఎండింగ్ ఏ ఉండాలంట, అండ్ హ్యావింగ్ ఎనీ కాంబినేషన్స్ ఆఫ్ బీస్ ఇన్ బిట్వీన్ చెప్పేస్తున్నాడు. ఎనీ కాంబినేషన్స్ ఆఫ్ బీస్ ఇన్ బిట్వీన్ అంటే ఏంటి, ఈ మధ్యలో ఎనీ కాంబినేషన్స్ ఆఫ్ బీస్ ఇన్ బిట్వీన్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ ఇన్ బిట్వీన్. సో ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ ఇన్ బిట్వీన్ అంటే హౌ వీ కెన్ రిప్రజెంట్ బీ క్లోజర్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ ఏ ఇంటూ
B closure into A into B closure into A. This is the answer. So once again, I am telling, write the regular expression for the language starting and ending with A. Starting with A, ending with A, and having any combinations of B's, only B's. So just write B's. In between కాబట్టి మిడిల్ లో బి రాసాను అండ్ ఎనీ కాంబినేషన్ అన్నాడు కాబట్టి ఐఎమ్ రైటింగ్ బి క్లోజర్. Okay, so this is the answer for this. So try to understand based on the language how we are writing the regular expression. So you need to think logic once. ఎలా రాస్తుంది మేడం ఎలా రాస్తున్నారు అంటే ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది అంతే. ఓకే, now write this is one more language. Write the regular expression for the language accepting all the strings in which any number of A's followed by any number of B's followed by any number of C's. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ విత్ ఏ ఎండింగ్ విత్ సి అని అట్లా ఏం అనట్లేదు. ఫస్ట్ ఏమంటున్నాడు, ఎనీ నంబర్ ఆఫ్ ఏస్ అంటే ఏంటి? ఎనీ నంబర్ ఆఫ్ ఏస్ అంటే మనం ఎలా రాస్తాం నాన్న? ఏ క్లోజర్. ఓకే, ఫాలోడ్ బై ఎనీ నంబర్ ఆఫ్ బీస్ అంటే ఇక్కడ ఏం రాయాలి? బి క్లోజర్. ఫాలోడ్ బై ఎనీ నంబర్ ఆఫ్ సీస్ అంటే ఇక్కడ ఏం రాయాలి? సి క్లోజర్. అంతే. సింపుల్ గా మీరు లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలంతే, ఇందులో పెద్ద కష్టమే ఉండదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, సో దిస్ ఈస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్, this is one more problem. Write the regular expression for the language over sigma is equal to 0 having even length of the string. Even length of the string అంటే ఏంటి? ఈవెన్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటే ఏంటి? ఈవెన్ అంటే మనకి ఇచ్చిన లాంగ్వేజ్ లో జీరోస్ మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 0 అన్నాడు, 1 లేదు. సో అవి ఎలా ఉండాలి? ఈవెన్ లెంత్ అన్నాడు. ఈవెన్ లెంత్ అంటే ఈవెన్ అంటే ఏంటన్నా? 0, 2, 4, 6, 8, 10 అట్లా. సో ఈవెన్ లెంత్ అంటే ఏంటి? ఇట్ షుడ్ హ్యాస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ లెంత్ ఆఫ్ ఎప్సిలాన్ ఈజ్ 0 నన్న. ఎప్సిలాన్ 2 zeros, 4 zeros, 6 zeros అండ్ సో ఆన్. అంటే ఇచ్చిన లాంగ్వేజ్ లో ప్రతి స్ట్రింగ్ ఈవెన్ లెంత్ ఆఫ్ జీరోస్ ఉండాలన్నాడు. సో దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తారు మేడం? ఇది చాలా కష్టం కదా మేడం, మీరు ఎందుకు ఈ ప్రాబ్లం ఇచ్చారనుకోవచ్చు. చాలా ఈజీ, చాలా ఈజీ. ఫైన్. సో 0, 0, 4 zeros, 6 zeros అట్లా ఉన్నాయి. ఎలా రాస్తారు? ఫస్ట్ మనం 2 zeros తీసుకుందాం. సో 2 zeros ఓకే, దీనికి మనం హోల్ క్లోజర్ పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? 0, 0 హోల్ క్లోజర్ ఉంది. 0, 0 హోల్ క్లోజర్ అంటే ఏంటి? హోల్ క్లోజర్ ఉంటే ఫస్ట్ స్ట్రింగ్ ఏంటి? ఎప్సిలాన్. దెన్ we will get one occurrence of 0, 0. And if you repeat the loop, we'll get 2 occurrences of 0, 0. So that, so if you take 3 occurrences, you will get 6 zeros. అర్థమవుతుందా ఎలా రాస్తున్నాం? అర్థమవుతుందా? ఇది 0 క్లోజర్ వేరే, ఇక్కడ 0, 0 క్లోజర్ వేరే. 0 క్లోజర్ అంటే ఏంటి? ఎనీ కాంబినేషన్స్ ఆఫ్ జీరోస్ అండ్ జీరోస్ వస్తాయి. అంటే ఏంటి? ఎప్సిలాన్ వస్తుంది, 1, 0 వస్తుంది. అంటే ఆడ్ నంబర్స్, ఆడ్ నంబర్ లెంత్ వస్తుంది, ఈవెన్ నంబర్ లెంత్ వస్తుంది, ఎనీ కాంబినేషన్ అన్నాడు మనకి ఇక్కడ. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి? ఈవెన్ లెంత్ అన్నాడు. సో ఇప్పుడు మీరు ఈవెన్ లెంత్ వచ్చిందా? 2 zeros, 4 zeros, 6 zeros, 8 zeros అంటే 2 zeros హోల్ క్లోజర్ పెడితే దెన్ వి విల్ గెట్ ఈవెన్ లెంత్ అనమాట. ఓకే, అలాంటప్పుడు మరి ఆడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆడ్ ఉన్నప్పుడు ఏం పెట్టాలి? ఆడ్ ఉన్నప్పుడు ఏం పెట్టాలి? 3 హోల్ క్లోజర్ పెట్టాలా? ఆడ్ అంటే 3 నుంచి స్టార్ట్ అవ్వదు కదా, 1, 3, 5 అట్లా స్టార్ట్ అవుతుంది కదా. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, ఆడ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే 0 క్లోజర్ 0. There you will get 1. Sorry. 0, 0. Sorry, 0, 0 whole closure.
0. So this is for odd length of strings. So ikkada manaki em vastundi, when you consider this is epsilon, you will get epsilon 0. So you will get 0 here. When you consider this as one occurrence, 0 0 0, so you will get 3 zeros. If you consider this as 2 times, so you will get 5 zeros. Ikkada 4 zeros vastadi, 4 0 ki malli manam inkoka 0 extra add chestunnam. So length of each string enti, ikkada 1 undi length, ikkada 3 undi, ikkada 5 undi, next you will get 7, like that. So this is for even length of strings for 0 alphabet, and this is odd length of string. Okay, try to understand how I am writing. So this is all about the problem. Hope you understood it. Then we'll move to the next slide. These are some of the examples I gave for better understanding. మీకు అర్థమై ఉంటుంది. సో ఇలా లాంగ్వేజ్ ఇస్తే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి, ఒక లాంగ్వేజ్ ఇచ్చినప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి దానికి. ఓకే, సో మేడం ఇదంతా అయిపోయింది, ఓకే మాకు బాగానే అర్థమైంది. నెక్స్ట్ ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని ఫైనైట్ ఆటోమేటాగా ఎలా కన్వర్ట్ చేయాలి, అది ఎలా చేయాలి మేడం అంటే దానికి చాలా చాలా సింపుల్ మెథడ్స్ ఉంది. సో టు కన్వర్ట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా వి యూజ్ సబ్సెట్ మెథడ్ అనమాట. హియర్ చాలా ఈజీ అనమాట, అది మీకు నేను చెప్తాను ఇప్పుడు ఎలా చేయాలో. కన్సిడర్ దిస్ ఇస్ అ ప్రాబ్లం. డిజైన్ ఎ ఫైనైట్ ఆటోమేటా ఫ్రమ్ ద గివెన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో దీనికి ఎలా చేయాలి అంటే ఇక్కడ మనకి ఇది ఎక్స్ప్రెషన్, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది 1 0 ప్లస్ 0 ప్లస్ 1 1 ఇంటూ 0 క్లోజర్ ఇంటూ 1. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని మనం ఫస్ట్ డివైడ్ చేసుకుందాం. సో ఐఎమ్ డివైడింగ్ ఇంటూ 2 పార్ట్స్. ఎలా డివైడ్ చేస్తారు మేడం అంటే ఇక్కడ మీకు ప్లస్ ఉంది కదా సింబల్, సో ఇదంతా ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్ అనుకుంటా. కన్సిడర్ దిస్ ఇస్ ఏ పార్ట్ అండ్ దిస్ ఇస్ బి పార్ట్. సో నౌ ఐ హ్యావ్ ఎ ఎక్స్ప్రెషన్ a ప్లస్ b. ఓకే, సో ఇలా డివైడ్ చేసుకున్నప్పుడు ఓకే నేను స్టార్ట్ చేస్తున్నాను, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఏం చేస్తా, దిస్ ఈజ్ ఇనిషియల్ స్టేట్ Q0. ఓకే, దిస్ ఇస్ Q1. ఓకే, సో నేను ఇది డివైడ్ చేసా 1 0 ఒక ఎక్స్ప్రెషన్ లాగా, 0 ప్లస్ 1 1 ఇంటూ 0 క్లోజర్ ఇంటూ 1 ఇదొక ఎక్స్ప్రెషన్ లాగా, ఇదొక ఎక్స్ప్రెషన్ లాగా డివైడ్ చేసా. మధ్యలో ఏముంది, ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్ అంటే ఏంటి, ఆర్. 1 0 ఆర్ 0 ప్లస్ 1 1 ఇంటూ 0 క్లోజర్ ఇంటూ 1. సో ఈ ఆర్ సింబల్ ని మనం ఎలా డివైడ్ చేస్తామంటే డయాగ్రామ్ లో Q0 నుంచి ఇక్కడ 1 0 ఇచ్చేయండి, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇది ఏ. ఈ ప్లస్ సింబల్ ని ఎలా డివైడ్ చేస్తామంటే యూ టేక్ వన్ మోర్ పాత్. ఓకే, కన్సిడర్ దిస్ స్టేట్ యాజ్ Q2. I hope you understand. Now here what is the remaining expression? That remaining expression, entire expression you write here 0 plus 1 1 into 0 closure 1. అర్థమవుతుందా? సో మనం ఏం చేసాం, ఫస్ట్ వీ హ్యావ్ డివైడెడ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంటూ 2 parts based on the plus operator. So the plus symbol is here, we can consider this as R symbol. So I am dividing 2 ways from the initial state. This is the initial state. I am taking one expression in this path and I am taking another expression in this path. Okay, ఇంతవరకు అయిపోయింది, బానే ఉంది. ఓకే మేడం బానే ఉంది. Now we will simplify it. ఫస్ట్ ఏముంది, ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఫస్ట్ పాత్ ఏముంది, 1 0 ఉంది. సో 1 0 ఎట్ ఏ టైం మనం పాస్ చేయలేం కదా. సో ఇక్కడ నేను ఇక్కడ 0 పెట్టేసి will take one more state. I will take one more state with 1. So now I have simplified the first part. A ane ee part ni manam simplify chesi final ga rasesa 0 1. So 0 1 it will be the final state. Okay, 0 1. Now it is accepting 0 1 or
or means plus operator, or I have one more state, one more one more expression. What is it? 0 plus 1 1 into 0 closure 1. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను, దీన్ని మళ్ళీ డివైడ్ చేస్తా. ఎలా చేస్తానంటే 0 plus 1 1 ఇక్కడ పెట్టేస్తా. జస్ట్ చాలా సింపుల్ అన్న, చాలా చాలా సింపుల్. ఎలా డ్రా చేయొచ్చు అనేది దీనికి చాలా చాలా మెథడ్స్ చెప్తారు, చాలా పెద్ద పెద్ద మెథడ్స్ చెప్తారు, కానీ అంత అవసరం లేదు. ఇక్కడ డివైడ్ చేసేసాను. మధ్యలో మేడం ఎప్పుడు ఎలా డివైడ్ చేయాలి మేడం అని మీకు ఒక డౌట్ రావచ్చు. ప్లస్ ఆపరేటర్ ఉంటే టూ వేస్ తీసుకోవాలి నాన్న. ఇప్పుడు నేను క్యూ నాట్ ని 2 ways గా డివైడ్ చేశాం కదా, అలా కాకుండా ఇక్కడ 1 0 ఉంది, 1 into 0, దిస్ ఇస్ కాల్డ్ కంకాటినేషన్. 1 plus 0 ఉంటే మళ్ళీ దానికి సపరేట్ వేరే ఉంటది, కానీ ఇక్కడ 1 plus లేదు, ఏముంది 1 0 ఉంది, 1 into 0, కాబట్టి నేను పక్కన రాసా. అలాగే ఇక్కడ కూడా ఇంటూసే ఉన్నాయి కదా, 0 plus 1 1 into 0 closure 1 ఉంది కదా, సో అందుకని నేను వీటిని పక్కన డివైడ్ చేసి రాసా. ఓకే, అయిపోయింది. సో మేక్ దిస్ Q4 as ఫైనల్ స్టేట్ అగైన్. సో నో డోంట్ మేక్ ఇట్ as ఫైనల్ స్టేట్, ఇంకా మనం చాలా సింప్లిఫై చేయాల్సింది ఉంది. ఓకే, ఇంతవరకు అయిపోయింది. ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఏం చేయాలంటే దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఇలా సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలంటే, సో Q0 ప్లేస్ సరిపోవట్లేదే. ఓకే, పైది మీరు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మీరు రాసేసుకోండి, కింద వరకు నేను చెప్తాను. నౌ దిస్ ఈస్ 0 plus 1 1. Okay, now here we have 0 closure 1. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, 0 closure ఉంది కదా, 0 closure అంటే ఏంటి, మెనీ అకరెన్సెస్ ఆఫ్ 0 ఆర్ మోర్ అకరెన్సెస్ అంటే సెల్ఫ్ లూప్ రాయాలన్నమాట. ఎక్కడన్నా మీకు క్లోజర్ కనిపించింది అంటే అది సెల్ఫ్ లూప్ అని. ఆ సెల్ఫ్ లూప్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ పెట్టేస్తా 0. సో ఇక్కడ పెట్టా అంటే ఇదేంటి, వాట్ ఈస్ ద మీనింగ్, many 0 or more occurrences, it can repeat the loop or simply it can ignore it. Okay, now I will move to the next state on 1. So now I got 0 closure 1. Okay, ఇంకా మనం ఇక్కడ ఈ 0 plus 1 1 సింప్లిఫై చేయాలి. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి అంటే, యూ జస్ట్ డివైడ్ జస్ట్ లైక్ దిస్. సో నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. Q0, చాలా మంది ఫస్ట్ 0 plus 1 1 సింప్లిఫై చేసి తర్వాత 0 closure 1 రాస్తారు. ఏదైనా ఒకటే, మీరు ఎలాగైనా రాయండి, నో ప్రాబ్లం. Q1, Q3, స్టేట్ నంబర్స్ ఏదొచ్చినా పర్వాలేదు నాన్న, స్టేట్ నంబర్స్ వరుసగా రావాలని ఏం రూల్ లేదు. So Q2. So here we'll take 0 plus 1 1. సో ఇది యాక్చువల్గా ఈ ఎక్స్ప్రెషన్ని మనం డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేస్తామంటే, ఐ షో యూ. సో దీన్ని ఎలా డివైడ్ చేస్తామంటే, మనం ఫస్ట్ ఇక్కడ 0 పెట్టుకుందాం, ఇక్కడ నుంచి ఇంకొక వే రావాలి మనకి. సో ఈ ఫస్ట్ ఈ 0 అయిపోయింది. నౌ యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ హియర్, 0 plus 1 1 కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 0 పెట్టుకుందాం, అండ్ ఇక్కడ Q0 నుంచి ఇంకొక వే తీసుకుందాం, ఇంకొక స్టేట్ తీసుకుందాం, విచ్ ఇస్ Q5. ఇక్కడ నుంచి ఇంకోటి తీసుకుందాం. There we will write 1. Okay, and here from Q5 to Q2 1. సో మీకు ఇంకా ఇది నీట్గా అర్థం అవ్వాలంటే మీకు నెక్స్ట్ డయాగ్రామ్ చూపిస్తాను. 1 minute. Yeah, see, you can see this diagram. Q0,
Q0 నుంచి ఒకవేళ 1 0 వెళ్ళిపోయింది, ఇంకొక 0 ప్లస్ 1 1 రావాలి కదా. సో దిస్ 0 from Q0 to Q3 0, and from Q0 to Q3 again we made one more way for 1 1. So 0 plus 1 1, and then from Q3 self loop 0, then 1. So final ga how we can make this means make this Q4 as final state. So Q0 to Q1 on 0, Q1 to Q3 1. This is for 0 1, and this is for 0 plus 1 1, 0 closure into 1. So from entire from this diagram we can made only one final state by combining this Q3 and Q4 with one state. Okay, అది మీరు కంబైన్ చేయకపోయినా పర్లేదు, చేసినా పర్లేదు, నో ప్రాబ్లం, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. చాలా చాలా ఈజీ అమ్మ, చాలా ఈజీ. ఎలా ఎలా కన్స్ట్రక్ట్ చేయండి అంటే జస్ట్ డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎక్స్ప్రెషన్స్. సో ఇంతటితో అయిపోలేదు ఇంకా. ఇదేంటంటే జస్ట్ మనం ఒక ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ ద గివెన్ ప్రాబ్లం? What is the given problem? Design a finite automata from the given regular expression. Finite automata antunnaru ante when they ask about only finite automata, you need to construct DFA anna. Finite automata anna DFA anna okate, finite automata anna NFA anna okati kaadu malli. Okay, so finite automata ante DFA ante enti? DFA multiple transitions not allowed. Am I right? So multiple transitions ikkada chaala vachai. If you see this diagram, you will get many multiple. Yeah, you can see from Q0 one is going, another one is going. You can see this is a multiple transition. So ivanni avoid cheyadaniki now we have got NFA without epsilon. Multiple transitions unnai kabatti we need to eliminate it. So meeku method telusu kada. So using a transition table method we can convert NFA without epsilon to DFA. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ఇట్, యూ ప్లీజ్ చెక్ మై వీడియో, ప్రీవియస్ వీడియో, హౌ టు కన్వర్ట్ NFA without epsilon to DFA. సో NFA without epsilon to DFA కన్వర్షన్ టేబుల్ ఇది అంతే. సో we took all the states and what are the new states you got. Take that new states and again calculate the transitions. Finally we will get the DFA or FA. Okay, this is the method. So how to convert regular expression to finite automata? Now you can see this design a NFA. They asked about NFA ante multiple transitions undachu. Design NFA from the given regular expression. So ikkada chudandi 1 into 0 1 closure 0 1 closure 0 1 closure whole closure. సో ఇది మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఫైనల్లీ యూ విల్ గెట్ దిస్. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే we will divide this regular expression 1 into whole closure kada ఇది. So how to divide it? This is A part, the entire whole closure is B part. Now what is the expression? AB closure, అవునా? AB whole closure. సో దానికోసం ఎలా చేస్తున్నామంటే ఫస్ట్ ఏ ఒక్కటి ఇక్కడ రాస్తాం. ఏ అంటే 1 కదా మనకి, 1. హోల్ క్లోజర్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, హోల్ క్లోజర్ అంటే సెల్ఫ్ లూప్ అని. సో ఆ సెల్ఫ్ లూప్ లో మనకి బి ప్లేస్ లో ఏముందో ఎక్స్ప్రెషన్, ఆ బి రాసేస్తాం. నౌ వీ విల్ సింప్లిఫై దిస్. అంటే 1 క్లోజర్ 0 1 క్లోజర్ 0 1 క్లోజర్. సో ఇక్కడ 0 1 క్లోజర్ 0 1 క్లోజర్ రిపీట్ అవుతుంది కాబట్టి మనకి బ్యాక్ సెల్ఫ్ లూప్ వస్తుంది. ఇక్కడ చూడండి 0 1 క్లోజర్ 0 1 క్లోజర్. చాలా సింపుల్ మా ఇది, ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీకు వచ్చేస్తుంది అంతే. ఓకే, సో దిస్ ఇస్ వన్ మోర్ ప్రాబ్లం. 0 క్లోజర్ 1 ప్లస్ 1 0, ఇదొకటి. సో దీనికి ఎక్స్ప్రెషన్ ఏముంటుందంటే ఏ ప్లస్ బి లాగా తీసుకోవాలి. అంటే 2 వేస్ వస్తాయి మనకి, ఏ బి. ఏ ప్లేస్లో 0 క్లోజర్ 1 వస్తుంది, బి ప్లేస్లో 1 0 వస్తుంది. సో 0 క్లోజర్ 1 అంటే మనకి ఇక్కడ 0 క్లోజర్ ఇక్కడ ఇచ్చేయచ్చు, 0 ఇచ్చేయచ్చు, ఇక్కడ 1 ఇచ్చేయచ్చు. So this is another state which is the final state.
And here also we will get 1 here, and with one more state we will get 0 here. It will be the final state. Now you can combine this as one state here like this. చాలా సింపుల్, మీకు చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మీకు చెప్తుంటే కష్టంగా ఉంటుంది కానీ చాలా సింపుల్, మీకు డ్రా చేస్తుంటే తెలిసిపోతుంటుంది. యా చూడండి. సో దేర్ ఆర్ 2 ways ఫర్ 0 closure 1 and 1 0. సో మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి we took 2 ways, 0 closure 1 and 1 0. Now we simplified it with 0 closure 1. Yeah, you can see this is 0 closure 1 1 0, that's it. Ante. So this is how we can convert the regular expression to finite automata. Okay na? Fine. So now we'll see what is actually Arden's theorem. Arden's theorem ante enti? అసలు ఎక్కడ యూజ్ చేస్తారో Arden's theorem అంటే, Arden's theorem is useful for checking the equivalence of two regular expressions, and also we can use it for conversion of finite automata to regular expression. మీకు చెప్తాను ఇది ఎలా చేయాలి అనేది. 2 minutes. Now see, the Arden's theorem is useful for checking the equivalence of two regular expressions as well as in the conversion of DFA to regular expression. So let us see its use in the conversion of DFA to the regular expression. How we can convert మనకి ఫైనైట్ ఆటోమేటా ఇస్తే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా కన్వర్ట్ చేయాలనేది మీకు చెప్తాను. ఓకే, 1 minute. సో ఈ థియరీ అంతా మీకు చెప్పలేను, ఇది థియరీ మీకు చెప్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ మీకు అసలు ప్రాబ్లం చెప్తా ఎలా చేయాలి. ఇది చూడండి, దిస్ ఇస్ ఏ డిఎఫ్ఏ. డిఎఫ్ఏ అని ఎందుకు అన్నామంటే ఓన్లీ సింగిల్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ట్రాన్సిషన్స్ లేవు, ఎప్సిలాన్స్ లేవు కదా. సో ఇది డిఎఫ్ఏ. దీని నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి అంటే, ప్లీజ్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ. Take the initial state. What is the initial state? Q1. అంతే కదా, Q1 is the initial state. అవును కదా. So Q1 is equal to. So for the initial state, you should add epsilon first. For all the initial state, while converting from finite automata to regular expression, you should add epsilon first. Only for initial state. Plus ఇన్కమింగ్ ఏమున్నాయి, దీనికి ఇన్పుట్స్ ఏమున్నాయి, Q1కి వచ్చే ఇన్పుట్స్ ఏమున్నాయి, వెళ్ళేవి కాదు వచ్చేవి ఏమున్నాయి చూడండి. ఏమొస్తుంది Q1కి? Q1 నుంచి Q1 on 0 వస్తుంది. సో అది ఇక్కడ రాయాలి, Q1 0. ఇంకేమైనా వస్తున్నాయా? ఇంకేం లేదు. కన్సిడర్ దిస్ యాజ్ ఈక్వేషన్ 1. సో దీనికన్నా బిఫోర్ అసలు మీకు ఆర్డెన్స్ థియరం ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చెప్పాలి. ఒక్క నిమిషం, సారీ. Yeah, this is called Arden's theorem. ఇది చూడండి, when you have a regular expression R is equal to Q plus RP, we can write this as R is equal to QP star. When you have R is equal to Q plus RP, you can write that as R is equal to QP star. దీనికి ఒక ప్రూఫ్ కోడ్ ఉంటుంది, I will explain that later. First దీనికి చూద్దాం. So what is the Arden's theorem? When you have the regular expression R is equal to Q plus RP, then we can rewrite this expression as R is equal to QP closure or QP star. సో మనం ఏం చేయాలంటే, మనకు వచ్చే ఈక్వేషన్స్ అన్నిటిని ఈ ఫామ్లోకి తెచ్చుకోవాలన్నమాట. ఈ ఫామ్లోకి తెచ్చుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే రైట్. Q1కి రాసేసాం. ఇన్కమింగ్ ఏమున్నాయి? Q2. టేక్ ద సెకండ్ స్టేట్ Q2. Q2 ఈజ్ ఈక్వల్, దీనికి ఇన్కమింగ్ ఏమున్నాయి చెప్పండి.
దేని నుంచి ఏమొస్తుంది, Q1 నుంచి 1 వస్తుంది, Q2 నుంచి 1 వస్తుంది. అది రాసేయండి ఇక్కడ. Q1 1 ప్లస్ Q2 1. Consider this as second equation. Third equation ఏంటి, Q3. Q3 is equal to, సో ఇక్కడ Q3కి ఏమేమి వస్తున్నాయో రాయండి. Q3 నుంచి ఏమొస్తున్నాయి, Q2 నుంచి Q3కి 0 వస్తుంది, Q3 నుంచి Q3కి 0,1 వస్తుంది. సో అవన్నీ రాయాలి. Q2 0 ప్లస్ ఓన్లీ ఇన్కమింగ్ తీసుకోవాలి, అవుట్ గోయింగ్ కాదు. మళ్ళీ మీకు చెప్తున్నా, ఓన్లీ ఇన్కమింగ్ తీసుకోవాలి, అవుట్ గోయింగ్ కాదు. ఓకే, ఓకే అయిపోయింది, రాసాం. కన్సిడర్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని ఈ ఫామ్లోకి రాయగలమా లేదా చూడాలి. చూద్దాం. Q1 is equal to, I can write this as epsilon plus Q1 0. ఇదే కదా ఫస్ట్ ఈక్వేషన్. సో ఇది ఈ ఫామ్లో ఉందా లేదా చెక్ చేద్దాం. సో కన్సిడర్ Q1 as R, epsilon as Q, this Q1 as R, this as P. ఉంది కదా, ఇక్కడ R, ఇక్కడ R, Q1 ఉంది, ఎప్సిలాన్ అంటే Q ఉంది, 0 అంటే P ఉంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, R ఈజ్ ఈక్వల్ టు QP స్టార్ అన్నాడు. ఇక్కడ R అంటే ఏంటి, Q1, Q అంటే ఏంటి, ఎప్సిలాన్, P స్టార్ అంటే ఏంటి, P అంటే ఏంటి, ఇక్కడ 0 క్లోజర్. సో ఎప్సిలాన్ 0 క్లోజర్ అంటే ఏమొస్తుంది, ఎప్సిలాన్ ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఎనీథింగ్. సో నౌ వీ గాట్ Q1 0 క్లోజర్. సో Q1 ఈజ్ ఈక్వల్ టు 0 క్లోజర్ వచ్చింది. దీన్ని మనం ఇంకెక్కడైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చా ఈక్వేషన్లో. కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 2. Q2 ఈజ్ ఈక్వల్ టు, Q1 అంటే ఏమొచ్చింది మనకి, 0 క్లోజర్. సో 0 క్లోజర్, ఆల్రెడీ ఇక్కడ ఏముంది, 1 ఉంది. సో 0 క్లోజర్ 1 ప్లస్ Q2 1. ఇది కూడా మనకి R ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ RP లా ఉంది, అవునా. R అంటే ఏంటి ఇక్కడ, Q2, Q అంటే ఏంటి, 0 క్లోజర్ 1, అగైన్ ఇక్కడ R అంటే Q2, P అంటే 1. నౌ వీ కెన్ రెడ్యూస్ దిస్ as Q2 ఈజ్ ఈక్వల్ టు 0 క్లోజర్ 1 ఇంటూ 1 క్లోజర్ అంటే ఏంటి, 1 స్టార్. సో దిస్ ఈస్ Q2, 0 క్లోజర్ 1 ఇంటూ 1 క్లోజర్, దిస్ ఈస్ Q2. నా మేడం Q3 కనుక్కోవాలా, అసలు ఎలా కనుక్కోవాలి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. మీరు అన్నీ నీట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అసలు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి అనే డౌట్ మీకు రావాలి. ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైనా మనం ఫైనల్ స్టేట్ దగ్గర కనుక్కుంటాం నాన్న, ఫైనల్ స్టేట్ దగ్గర కనుక్కుంటాం. కన్సిడర్ ఇక్కడ మనకి ఎన్ని ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి, Q1 Q2 రెండు ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఏంటంటే addition of this two final states, Q1 Q2. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఏంటి, we have two final states కాబట్టి we need to add this two final state and that will become a regular expression. అలా కాకుండా మీకు ఓన్లీ వన్ ఫైనల్ స్టేట్ ఉంది, ఓన్లీ Q1 ఉందనుకోండి ఫైనల్ స్టేట్, Q1 ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా, ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇదే. బట్ అలా కాకుండా మీకు 2 or 3 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, 3 ఫైనల్ స్టేట్స్ ఉంటే ఫైనైట్ ఆటోమేటాలో యూ నీడ్ టు యాడ్ ఆల్ ద స్టేట్స్ అండ్ ఫైనల్లీ రైట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. నా ఇక్కడ మనం Q3 కనుక్కోవాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు లేదు, మనకి ఫైనల్ స్టేట్స్ ఏంటి ఇక్కడ, Q1 Q2, ఈ రెండింటికి మనం కనుక్కున్నాం, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా Q3 కనుక్కొని యూజ్ ఏంటి, లేదు కదా. సో సింప్లీ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. అర్థమైందా మీకు. సో నా Q1 అంటే ఏంటి, 0 క్లోజర్ ప్లస్ Q2 అంటే ఏంటి ఇక్కడ, 0 క్లోజర్
1 closure. సో దీన్ని ఇంకా మీరు సింప్లిఫై చేయొచ్చు, ఇంకా చాలా చేయొచ్చు దీన్ని. 0 closure కామన్ తీయండి. హియర్ యూ విల్ గెట్ ఎప్సిలాన్ ప్లస్ 1 closure. దీన్ని కూడా ఇంకా సింప్లిఫై చేయొచ్చు. 0 closure. సో 1 closure, 0 ఎప్సిలాన్ ప్లస్ 1 closure అంటే you will get what? మీ ఐడెంటిటీ రూల్స్ మీరు చూస్తే చూడండి, ఐడెంటిటీ రూల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎప్సిలాన్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ అనేది వస్తుంది మీకు, బట్ అవసరం లేదు. సింప్లీ యూ కెన్ స్టాప్ హియర్. సో దిస్ ఈస్ ద ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. మీరు ఇలా రాసేయచ్చు. అదర్వైజ్ మీరు ఇక్కడే స్టాప్ చేస్తానంటే దిస్ విల్ బి ద ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. దట్స్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ కన్వర్ట్ ద ఫైనైట్ ఆటోమేటా టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. నేను దీనికి మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తాను, మీరు ట్రై చేయండి డ్రా చేయడానికి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు నాకు కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ లేట్. Here you can see the regular expression 0 closure plus 0 closure 1 closure, 0 closure plus 0 closure 1 closure. So yeah, దీనికి ట్రై చేయండి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయడానికి. దిస్ ఈస్ ద డయాగ్రామ్ Q1, Q2, Q3, Q4. సో Q1 ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో ఇక్కడ ఓన్లీ 1 ఫైనల్ స్టేట్ ఉంది కాబట్టి if you find out the regular expression with Q1, then it will be the final. So try చేయండి ఇది చేయడానికి. Okay, this is all about today's class, and now we have successfully completed the second unit. One more topic is there, that is pumping lemma. I will cover it later in the next class. Pumping lemma for regular expressions, or pumping lemma for regular languages. We can call it as pumping lemma for regular languages. It will take almost 1 hour. So I will cover that in the next class. So up to this, unit 2 is completed. And thank you so much. Thank you all. Again, we'll meet in the next session.